హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఇంద్ర. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో మనకు ఇంద్ర మరియు తన వైఫ్ అయినటువంటి కాయల్ని చూపించడం జరుగుతుంది. వీరిద్దరూ ఆనందంగానే జీవిస్తూ ఉంటారు, కానీ అప్పుడు మాత్రం ఇంద్ర చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత రోజు ఇంద్ర కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంద్రాని చూసి, కమిషనర్ గారు నీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ గా లేరు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో ఇంద్ర వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. నిజానికి కమిషనర్ ఇంద్ర మీద అంత కోపంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఈ ఇంద్ర డ్యూటీ సమయంలో ఫుల్గా మందు తాగి పోలీస్ కారులో ఒక యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో కొంతమంది దాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉండడంతో అది చాలా వైరల్ అయి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పై అధికారులు ఆ ఇంద్రాని పోలీస్ జాబ్ నుంచి సస్పెండ్ చేసేసి ఉంటారు. అందుకోసమే ఇంద్ర రెగ్యులర్ గా కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి తన మీద వేసినటువంటి ఆ సస్పెన్షన్ ని తొలగించమని చెప్పడం కోసమే వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు కూడా ఇంద్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ దగ్గరికి వెళ్ళి నా మీద ఉన్న సస్పెన్షన్ ని తొలగేలాగా చెయ్యి అని అడుగుతాడు. దానికి అర్జున్ వెంటనే ఇంద్రాని చూసి, నీ విషయం నేను కమిషనర్ గారి దగ్గర కూడా మాట్లాడాను, కమిషనర్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు, నీ మీద ఉన్న సస్పెన్షన్ ని అప్పుడే తీయరు అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి ఇంద్ర చాలా బాధపడుతూ ఎక్కువగా మందు తాగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నుంచే ఇంద్రాకి పూర్తిగా కళ్ళు కనబడకుండా పోవడంతో తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఇంద్ర వైఫ్ వెంటనే ఇంద్రాని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా డాక్టర్ చెక్ చేసి, ఇతను చాలా ఎక్కువగా మందు తాగడం వల్ల చాలా రేరుగా వచ్చే జబ్బు ఇతనికి వచ్చింది, ఇతను పూర్తిగా కంటి చూపుని కోల్పోయాడు, ఇతనికి ఎవరైనా డోనర్ కళ్ళు దానం చేస్తేనే ఆపరేషన్ చేసి ఇతనికి కంటి చూపుని తీసుకుని రాగలం, అలా కాకుండా ఇతనికి కంటి చూపు మాత్రం రాదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క అభిమన్యు అనే ఒక వ్యక్తి జాకీ చాన్ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండగా తన వెనకాల బాబు అనే ఒక వ్యక్తి ఒక వేసిని తీసుకుని వచ్చి ఆ థియేటర్లోని ఆ వేసి వద్దు అంటున్న తనతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ వేసి మాత్రం ఇక్కడ కాదు, ఏదైనా రూమ్ తీసుకో, అక్కడ నీతో పాటు టైం స్పెండ్ చేస్తాను అంటూ ఉంటుంది. మరోపక్క సినిమా చూస్తున్నటువంటి అభిమన్యు ఆ బాబు చేస్తున్న చేష్టల వల్ల చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఆ బాబు ఎంత చెప్పినా వినడం లేదు అని తను తీసుకొచ్చినటువంటి వేసి ఏదైనా రూమ్ ఉంటే చెప్పు, లేదంటే లేదు అని చెప్పి ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోతుంది. అయితే తన వెనకాల ఈ బాబు కూడా వెళ్ళిపోతాడు. ఇది చూసినటువంటి అభిమన్యు, అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోయారు, సినిమాని ప్రశాంతంగా చూడవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బాబు కూర్చున్నటువంటి ప్లేస్ లో బాబు ఫోన్ మోగుతూ ఉంటుంది. దాంతో అభిమన్యు వెంటనే ఇతను ఫోన్ ఇక్కడే వదిలిపెట్టేశాడు అని ఆ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళగా ఆ బాబు వాష్రూమ్ కి వెళ్లి ఉండడం చూసినటువంటి అభిమన్యు అక్కడికి వెళ్లి, సినిమాని ప్రశాంతంగా కూడా చూడనివ్వవా అంటూ అతి కిరాతకంగా కత్తితో ఆ బాబును పొడిచి చంపేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ లొకేషన్ కు వచ్చి చూడగా ఆ సినిమా థియేటర్ లో బాబు డెడ్ బాడీ వేలాడుతూ ఉంటుంది, కానీ ఆ బాబు చెయ్యి మాత్రం అక్కడ కాకుండా థియేటర్ లో ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఏరియా మొత్తం ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ ఫస్ట్ ఆ డెడ్ బాడీని చూసినటువంటి వ్యక్తుల్ని పిలిచి విచారించగా వాళ్ళు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ ఆ రోజు మేము టాయిలెట్ కి వెళుతూ ఉండగా ఒక వ్యక్తి అక్కడి నుంచి బయటికి రావడం మేము చూసాం, అతను కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు అని వాళ్ళకు గుర్తు వచ్చినటువంటి గుర్తులన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ వీళ్ళు చెప్పే గుర్తులే మనకి యూజ్ అవుతాయి అని వాళ్ళు చెప్పే మాటల్ని చాలా శ్రద్ధగా వింటూ ఉంటాడు. మరోపక్క ఇంద్ర తనని సస్పెండ్ చేశారు అని చాలా బాధపడుతూ ఉండడంతో తన వైఫ్ అయినటువంటి కాయల్ ఆ ఇంద్రాని ఓదార్చుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కాయల్ ఇంద్రాని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని కలిసినటువంటి కాయల్ ఎవరైనా డోనర్ దొరికారా అని అడుగుతూ ఉంటుంది. దానికి డాక్టర్ సమాధానం చెప్తూ ఇంకా ఎవరూ దొరకలేదు, ఖచ్చితంగా దొరికినప్పుడు మీకే ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. దాంతో కాయల్ వెంటనే ఇంద్రాని తన ఇంటికి తీసుకుని వచ్చేయగా అప్పటికే ఇంటి దగ్గర ఒక లెటర్ వచ్చి ఉంటుంది. ఆ లెటర్ ఏమిటి అంటే, ఇప్పుడు నీకున్న ఆరోగ్య పరిస్థితుల వల్ల నువ్వు జాబ్ని చేయలేవు, నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకో అని చెప్పి పైనుంచి అధికారులు ఒక లెటర్ని పంపించి ఉంటారు. ఆ లెటర్ గురించి తెలుసుకున్నటువంటి ఇంద్ర ఇక నేను లైఫ్ లో పోలీస్ జాబ్ చేయలేను అని చాలా బాధపడుతూ ఉంటాడు.
కట్ చేస్తే మరో పక్క విద్య అనే ఒక అమ్మాయి రోడ్డు మీద వెళుతూ ఉండగా తనని ఎవరో ఒక వ్యక్తి ఫాలో అయ్యి వస్తున్నట్లుగా తనకు అనిపించి భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ విద్య మీద దాడి చేసి విద్యని చంపేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ స్పాట్ కు వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ ఇంతకు ముందు బాబుని ఏ విధంగా చంపాడో ఇక్కడ విద్యని కూడా అదే విధంగా చంపి చెయ్యి నరికి వెళ్లిపోయి ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఈ రెండు హత్యలకి మధ్య ఏదో సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. మరోపక్క ఇంట్లో ఇంద్ర స్మోక్ చేస్తూ ఉండగా అక్కడికి కాయలు వచ్చి ఆ స్మోకింగ్ చేయడం ఆపు, నేను ఒకటి చెప్పనా, మన ఇద్దరికి పిల్లల పుట్టాలి అని అడగడంతో ఆ మాటలు విన్నటువంటి ఇంద్ర వెంటనే కాయల్ని చూసి ఇప్పుడు ఇవన్నీ అవసరమా, నా పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా అని అడుగుతూ ఉంటాడు. అయితే నిజానికి ఇంద్ర మరియు కాయల్ ఇద్దరూ కూడా చాలా ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండడంతో ఆ కాయల్ ఇంద్రాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఆ కాయల్ ఇంద్రాని చూసి ఏం బాధపడకు, నువ్వెలా ఉన్నా పర్వాలేదు, ఈ ఇంటి బాధ్యత నేనే చూసుకుంటాను, నువ్వు వాటి గురించి ఆలోచించుకు అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. మరోపక్క టీవీ న్యూస్ లో ఇప్పుడు వరకు సీరియల్ కిల్లర్ 2 హత్యల్ని ఒకేలాగా చేశాడు, ఖచ్చితంగా పోలీసులు అతన్ని పట్టుకుంటారు అని చెప్తూ ఉంటారు. ఈ న్యూస్ ని అభిమన్యు తన రూమ్ లో ఉన్న టీవీలో చూసి పట్టుకుంటారా, ఎలా పట్టుకుంటారో అన్నట్లుగా నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఇంద్ర తన వైఫ్ అయినటువంటి కాయల్తో ఇంటిమేట్ అయిన తర్వాత తను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళి ఉంటాడు. ఆ సమయంలో కాయల్ ఇంట్లో ఉన్నటువంటి ఒక టేబుల్ ని క్లీన్ చేస్తూ ఉండగా తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లుగా అనిపించి వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ తర్వాత స్నానం చేసి బయటకు వచ్చినటువంటి ఇంద్ర వెంటనే పడుకోగా తన పక్కన తన వైఫ్ లేదు అని తెలుసుకుని తన వైఫ్ ని వెతుకుతూ బయటికి రాగా తన వైఫ్ అప్పటికే చనిపోయి అక్కడ ఆ బాడీని వేలాడదీసి ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ లొకేషన్కి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ మొత్తం చెక్ చేసి ఇంద్ర వైఫ్ ను కూడా ఇదే విధంగా చంపాడు, కిల్లర్ ఇంతకు ముందు ఏ విధంగా హత్య చేశాడో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా హత్య చేసి ఆ బాడీకి ఉన్న చెయ్యి కూడా మిస్ అయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఆ ఇంటిని మొత్తం చెక్ చేస్తూ ఈ ఇల్లు చాలా హైట్ లో ఉంది, ఇక్కడికి ఎవరో వచ్చినట్లుగా అనిపించడం లేదు, మరి ఎవరు చంపి ఉంటారో అని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా ఆ ఫుటేజ్ లో కూడా ఎవరో ఆ ఇంటికి వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉండదు. అదేవిధంగా అపార్ట్మెంట్ లోకి రావడానికి ఒక మనిషి వెళ్లే ప్లేస్ కనిపించడంతో దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ ఈ ప్లేస్ నుంచి లోపలికి వచ్చినా సరే అంత పైకి ఎలా వెళ్ళి ఉంటాడు, బహుశా ఆ కిల్లర్ ఇంతకు ముందు ఇద్దరిని చంపాడు, ఆ కిల్లర్ ఇంతకు ముందు ఇద్దరిని చంపేశాడు, ఇప్పుడు 3వ హత్య కూడా చేశాడు, బయట నుంచి ఎవరో రాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇంద్రానే ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది అని ఆ యాంగిల్లో కూడా ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి తన అసిస్టెంట్ అర్జున్ కి చెప్పగా అర్జున్ మాత్రం ఇన్స్పెక్టర్ ని చూసి, సరే ఈ ఇంద్ర నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇంద్ర మరియు కాయల్ చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంద్ర కాయల్ ని ఆ విధంగా మాత్రం చేసి ఉండడం అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే ఇంద్ర దగ్గరికి వెళ్లి ఇంతకు ముందు జరిగినటువంటి ఆ 2 హత్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆ మాటలు విన్నటువంటి ఇంద్ర, అంటే నా వైఫ్ ని సీరియల్ కిల్లర్ చంపారా అని అడుగుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ దాన్ని కరెక్ట్ గా చెప్పలేం, నిజం చెప్పాలంటే నాకు నీ మీద కూడా అనుమానంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాయల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావడంతో ఇంద్ర చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ ని చూసి ఆ సీరియల్ కిల్లర్ కేసు గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, నేనే ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో అర్జున్ ఆ సీరియల్ కిల్లర్ కేసు గురించి మొత్తం కూడా ఇంద్రాకి ఎక్స్ప్లెయిన్ చేసి తను వెళ్తున్న ప్లేస్ దగ్గరకు కూడా ఇంద్రాని కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు అర్జున్. మొదట్లో చనిపోయినటువంటి బాబు తన సినిమాకి వెళ్ళినప్పుడు ఒక వేసీని అక్కడికి తీసుకుని వెళ్ళాడు కదా, ఆ వేసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని ఇంద్ర చెప్పడంతో అర్జున్ వెంటనే అక్కడికి తీసుకుని వెళ్ళగా ఆ ఇంద్ర వెంటనే ఆ వేసీని చూసి, మీరు థియేటర్లో ఉన్నప్పుడు మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ వేసీ మాత్రం లేదు, అలాంటిదేమీ నేను గమనించలేదు అని అంటూ ఉంటుంది. మరోపక్క అభిమన్యువును చూపించగా ఆ అభిమన్యు మరొక అమ్మాయిని కూడా తన ఇంట్లో బంధించి ఉండగా ఆ అమ్మాయి మాత్రం నన్ను విడిచిపెట్టు అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరోపక్క ఇంద్ర చనిపోయినటువంటి విద్య గురించి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో విద్య చనిపోయే ముందు తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగానే తనని ఎవరో చంపేశారు అని తెలుసుకుని విద్య చనిపోయే ముందు ఎవరితో అయితే ఫోన్లో మాట్లాడిందో విద్య ఫ్రెండ్ని కూడా విచారించడం మొదలు పెడతారు. అప్పుడు విద్య ఫ్రెండ్ మాట్లాడుతూ, సార్ కొన్ని రోజుల క్రితం మేము హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి విద్యని గుద్దుకున్నాడు, దాంతో విద్య అందరి ముందు ఆ వ్యక్తిని చాలా తీవ్రంగా తిట్టింది, ఆ అబ్బాయి మాత్రం సైలెంట్ గా చాలా కోపంగా ఆ అమ్మాయిని చూస్తూ వెళ్ళిపోయాడు అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. దాంతో ఇంద్ర వెంటనే విద్య ఫ్రెండ్ చెప్పిన గుర్తుల్ని అలాగే బాబు తీసుకువెళ్ళినటువంటి ఆ వేసి చెప్పిన గుర్తుల ద్వారా ఒక బొమ్మను డ్రా చేయిస్తాడు. కట్ చేస్తే మరోపక్క అభిమన్యు ఒక బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో తన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి సార్ ఆర్డర్ ఇవ్వండి సార్ అని అడుగుతాడు. దాంతో అభిమన్యు తనకు కావాల్సిందంతా కూడా ఆర్డర్ ఇచ్చి దానికి డబ్బులు కూడా పే చేసేస్తాడు. అయితే ఎంతసేపటికి తన ఆర్డర్ తనకి రాకపోవడంతో తను వెంటనే అక్కడ వంట వండుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి వెంటనే అభిమన్యుని చూసి సార్ ఇక్కడ నేను ఒక్కడనే వంట
వంట చేసేవాడిని, నేనైతే మీ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకోలేదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అభిమన్యు అంటే నన్ను ఎవరో మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు అని వెతుకుతూ ఉండగా అక్కడ నిజంగానే ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్ తో మందు తాగుతూ ఉంటాడు. అభిమన్యు వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, వెంటనే నా డబ్బులు నాకు ఇవ్వు అని అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఏంటి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా, నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు అంటూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉండడంతో అభిమన్యు తనని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అలా బార్లో తను గొడవ చేయడంతో పోలీసులు వెంటనే తనని అక్కడి నుంచి స్టేషన్కి తీసుకుని వెళ్తారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం అక్కడ ఉన్నటువంటి అభిమన్యుని చూసి కేసు ఏమిటి అని అడగడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాట్లాడుతూ సార్ తాగి బార్లో గొడవ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. ఆ మాట విన్నటువంటి ఇన్స్పెక్టర్ 2 దెబ్బలు కొట్టి ఇక్కడి నుంచి వాడిని పంపించేయండి అని అంటాడు. దాంతో కానిస్టేబుల్ వెంటనే చాలా వెటకారంగా అభిమన్యుని చూసి ఏంటి నీ పేరు అభినా, అదేంటి అమ్మాయి పేరులాగా ఉంది అంటూ చాలా వెటకారంగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అభిమన్యుకి తన పేరుని వెటకారంగా మాట్లాడి తనను కొడుతున్నటువంటి ఆ కానిస్టేబుల్ మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు అర్జున్ దగ్గరికి ఇంద్ర డ్రా చేయించినటువంటి ఆ ఇమేజ్ ని పంపించడంతో ఆ ఇమేజ్ ని చూసినటువంటి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే హీరో డ్రా చేయించినటువంటి ఆ ఇమేజ్ అచ్చం నిన్న పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి అభిమన్యం లాగానే ఉండడంతో అర్జున్ వెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ చేసి నిన్న రాత్రి స్టేషన్ కి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఇంకా ఉన్నాడా అని అడుగుతాడు. దానికి కానిస్టేబుల్ మాట్లాడుతూ లేదు సార్, తనకు వార్నింగ్ ఇచ్చి ఇన్స్పెక్టర్ గారు పంపించేయమన్నారు, అందుకే పంపించేశామని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అర్జున్ ఇక్కడ ఈ హత్యలన్నీ చేస్తున్నది మరి ఎవరో కాదు, ఆ అభిమన్యుమే చేస్తున్నాడు, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ అక్కడి నుంచి నడుచుకుని వెళుతూ ఉండగా తన వెనకాలే వచ్చినటువంటి ఆ అభిమన్యం తన మీద దాడి చేస్తూ ఉంటాడు. దాంతో ఆ కానిస్టేబుల్ తప్పించుకుని అక్కడి నుంచి పరిగెడుతూ వెంటనే అర్జున్ కి ఫోన్ చేసి నా మీద ఒక వ్యక్తి దాడి చేస్తున్నాడు అని చెప్పి తను ఉన్నటువంటి లొకేషన్ ని కూడా చెప్పేస్తాడు. కట్ చేస్తే అక్కడికి అర్జున్ మరియు మన ఇంద్ర ఇద్దరు కూడా అక్కడికి రాగా అప్పటికే కానిస్టేబుల్ ని అక్కడ చంపేసి ఉంటాడు. అయితే కళ్ళు కనిపించినప్పటికీ ఇంద్ర మాత్రం ఆ కానిస్టేబుల్ ని చంపినటువంటి హంతకుడు ఇక్కడే ఉన్నాడు అని వాసన సహాయంతో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ హంతకుడైనటువంటి అభిమన్యుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అభిమన్యు ఇంద్రాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంద్ర కూడా చాలా తెలివిగా అతి కష్టం మీద అభిమన్యం దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. అయితే చివరికి ఆ అభిమన్యును పోలీసులు కూడా పట్టేసుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ అభిమన్యుని చూసి ఈ నలుగురిని చంపింది నువ్వే కదా, ఎందుకు ఆ విధంగా చేశావు అని అడుగుతూ ఉంటాడు. దానికి అభిమన్యం సమాధానం చెప్తూ నలుగురు కాదు, నేను మొత్తం 28 మందిని చంపాను, ఎవరైతే నాకు చిరాకు తెప్పించారో వాళ్ళందరినీ కూడా చంపేశాను, కానీ మీరు చూపించినటువంటి ఈ 4 ఫోటోల్లో ఇంద్రా వైఫ్ అయినటువంటి కాయల్ ఉంది కదా, తనని మాత్రం నేను చంపలేదు, మీరు అనవసరంగా మీరు సాల్వ్ చేయలేని కేసులన్నింటినీ కూడా నా మీదే వేసేలాగా ఉన్నారు అని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా ఆ కాయల్ని ఇతను చంపకపోతే ఎవరు చంపి ఉంటారో అని ఆలోచిస్తూ ఇన్స్పెక్టర్ మాత్రం పైనుంచి చాలా ప్రెషర్ ఉంది, అన్ని కేసుల్ని వీడి అకౌంట్ లోనే వేసేసి ఆ కేసులన్నింటినీ కూడా క్లోజ్ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఇంద్ర ఈ అభిమన్యు నా వైఫ్ని చంపకపోతే మరి ఎవరు చంపి ఉంటారు అని కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా పగలగొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్న కబోర్డ్ లో నుంచి ఒక వ్యక్తి దాక్కుని ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. అతను ఎవరో అన్నది ఇక్కడైతే మనకు క్లారిటీ రాదు, ముందు ముందు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంద్ర వెంటనే అర్జున్ని కలిసి నేను ఎలాగైనా ఆ అభిమన్యుని కలవాలి అని చెప్పడంతో వెంటనే అభిమన్యుని కలిసే ఏర్పాట్లు ఆ అర్జున్ చేస్తాడు. అభిమన్యు ఇంద్రాను చూసి సార్ నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పవలసిన పరిస్థితి నాకేమీ లేదు, చాలా ధైర్యంగా నిజమే చెప్తున్నాను, మిగతా వాళ్ళందరినీ చంపింది నేనే, కానీ మీ వైఫ్ ను చంపింది మాత్రం నేను కాదు సార్, వాడెవడో కానీ నా స్టైల్లో చంపాడు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, వాడు చంపిన విధానాన్ని బట్టి చూస్తే మాత్రం నీ మీద ఆ వ్యక్తికి ఏదో బాగా పగ ఉన్నట్లుగా ఉంది, అందుకే ఈ విధంగా చంపాడు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ ఇంద్ర మీద డౌట్తో ఆ ఇంద్ర గురించి చాలా ఎంక్వైరీ చేస్తూ ఉండగా కొన్ని నెలల క్రితం ఈ ఇంద్ర ఇంట్లో పనిచేసేటటువంటి కావేరి అనే పని మనిషి మిస్ అయ్యింది అని తెలుస్తుంది. దాంతో ఆ కావేరి గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ అదే చెప్తారు. 3 నెలల నుంచి కావేరి కనిపించడం లేదు, ఇంటికి కూడా రావడం లేదు అని చెప్పి ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ కావేరి రూమ్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ కావేరి మరొక వ్యక్తితో దిగినటువంటి ఒక ఫోటో కూడా కనిపిస్తుంది. ఆ వ్యక్తి పేరు మురగన్. కట్ చేస్తే మరోపక్క ఇంట్లో ఉన్నటువంటి ఇంద్రాకి బెడ్ మీద తన భార్య ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉండగా అక్కడ తన భార్య చెయ్యి ఉంటుంది. దాంతో అక్కడ తన భార్య చెయ్యి ఇప్పుడు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నటువంటి ఇంద్రాకి ఇప్పుడు ఎవరో కూడా ఈ ఇంట్లోకి రాలేదు, అంటే ఇంతకు ముందే ఎవరో ఒక వ్యక్తి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లోనే ఉన్నాడు అని క్లియర్గా అర్థం చేసుకుంటాడు ఇంద్ర.
మరోపక్క ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ కుక్కని కావేరి ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి కావేరి బట్టల్ని తనకి వాసన చూపించి ఆ కుక్కను వదిలిపెట్టడంతో కుక్క పోలీసులందరినీ కూడా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి అరుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ తవ్వమని చెప్పడంతో కొంచెం దూరం తవ్వగానే అక్కడ పోలీసులకి ఒక స్కెల్టన్ కనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఇంద్ర ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించడం జరుగుతుంది. అక్కడ ఉన్న వ్యక్తి మరెవరో కాదు, మిస్ అయినటువంటి కావేరి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి మురుగన్ అక్కడ ఉంటాడు. మురుగన్ వెంటనే చాలా తీవ్రంగా ఇంద్ర మీద అటాక్ చేస్తూ నీకు కావేరి గుర్తుంది కదా అని అడుగుతూ ఉంటాడు. కావేరి పేరు వినగానే ఇంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. బాగా పేదరికం అనుభవిస్తున్నటువంటి కావేరి 2-3 చోట్ల పని మనిషిగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ కావేరిని మురుగన్ ప్రేమిస్తూ ఉంటాడు. నిజానికి కావేరి కూడా మురుగన్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఎప్పుడు కావేరిని మనం పెళ్లి చేసుకుందాం అని అడిగినా సరే తను మాత్రం ఆ మురుగన్ని చూసి నువ్వు మార్చిలో నైట్ డ్యూటీ చేస్తున్నావు కదా, డే డ్యూటీకి షిఫ్ట్ అయినప్పుడు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటూ ఉంటుంది. ఈ కావేరి పోలీస్ ఆఫీసర్ ఇంద్ర ఇంట్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. దాంతో మురుగన్ ఎవరికీ కనిపించకుండా ఆ గోడ దూకి లోపలికి వెళ్లి అపార్ట్మెంట్ లో పైన ఇంద్ర ఉండడంతో పైపుల సహాయంతో అక్కడ వరకు వెళ్లి అక్కడ పనిచేస్తున్నటువంటి కావేరితో మాట్లాడుతూ ఉంటాడు. కావేరి ఆ మురుగన్ని చూసి నువ్వు ఈ విధంగా ఇక్కడికి వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటుంది. దానికి ఆ మురుగన్ మాత్రం నాకు ఒక స్పెషాలిటీ ఉంది, నేను ఏ ఇంటికి వెళ్ళినా ఎవరో కూడా నన్ను కనిపెట్టలేరు, నేను అంత టాలెంటెడ్ గా ఆ ఇంట్లోనే ఉండగలను అంటూ ఉంటాడు. సేమ్ అదే విధంగా కావేరి ఆ ఇంద్ర ఇంట్లో వర్క్ చేస్తూ ఉండగా మురుగన్ అక్కడికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంద్ర కూడా అక్కడికి వచ్చేయడంతో ఆ కావేరి చాలా కంగారు పడుతూ వెళ్ళి తలుపు తీస్తూ ఉంటుంది. నిజానికి ఆ ఇంద్రాన్ని అప్పుడే సస్పెండ్ చేసి ఉండడంతో తను చాలా కోపంగా లోపలికి వచ్చి నాకు చాలా కోపంగా ఉంది, వెంటనే కొంచెం మందు ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. దాంతో కావేరి వెంటనే కబోర్డ్లో ఉన్నటువంటి మందు తీసుకుని వెళ్ళి ఆ ఇంద్రకి ఇచ్చే సమయంలో బాటిల్ కింద పడిపోతుంది. దాన్ని చూసినటువంటి ఇంద్ర బాటిల్ కూడా సరిగ్గా తీసుకురాలేవా అంటూ చాలా కోపంగా ఆ కావేరిని చెంపదెబ్బ కొడతాడు. అయితే తను కింద పడిపోవడంతో కింద పగిలిపోయి ఉన్న గాజు ముక్కలు గుచ్చుకుని కావేరి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఇంద్ర చాలా బాధపడుతూ నేను కోపంలో తనని కొట్టడం వల్లనే తను పొరపాటున చనిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కాయల్ ఇంద్రాని చూసి సరే ఎలాగైనా సరే ఈ డెడ్ బాడీని ఇక్కడి నుంచి మాయం చెయ్యాలి అని ఇంద్ర తన వైఫ్ అనేటువంటి కాయల్ ఇద్దరూ కలిసి ఆ కావేరి డెడ్ బాడీని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ పాతిపెట్టి వచ్చేస్తారు. అయితే రూమ్ లోపలే ఉన్నటువంటి ఆ మురుగన్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది అని చాలా బాధపడుతూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చాలా బాధపడుతూ ఈ ఇద్దరికి సరైన గుణపాఠం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. మురుగన్ నా ఇంద్రాతో మాట్లాడుతూ ఆ రోజే నిన్ను చంపేసి ఉండవచ్చు, కానీ ఎందుకు చంపలేదో తెలుసా, ఒక్కసారిగా నీకు సుఖాంతం ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నేను బాధపడినట్లే నువ్వు కూడా బాధపడాలి, అందుకే నీకు తెలియకుండా నేను తాగే మందులో నీకు కళ్ళు పోయేలాగా చేశాను. ఆ తర్వాత నువ్వు నీ వైఫ్ నా కళ్ళ ముందే శారీరకంగా ఇంటిమేట్ అవుతున్న సమయంలో నాకు కోపం వచ్చింది, వెంటనే నీ వైఫ్ను కూడా చంపేశాను. అదే సమయంలో ఒక సైకో కిల్లర్ ఈ విధంగా చంపుతున్నాడు అని తెలుసుకుని సేమ్ అదే స్టైల్లో చంపి పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయ్యేలాగా చేశాను అని అంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇంద్ర వెంటనే ఆ మురుగన్ని చంపబోతూ ఉంటాడు. కానీ సడన్ గా ఆగిపోయి నేను నా వైఫ్ని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నా వైఫే ఇక్కడ లేదు, అలాంటప్పుడు నాకు ఈ జీవితం కూడా అవసరం లేదు అని ఒక కత్తిని ఆ మురుగన్కి ఇచ్చేసి నువ్వు నన్ను చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనంటాడు. దాంతో మురుగన్ వెంటనే కత్తి తీసుకుని చాలా కోపంగా అక్కడికి వస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత కొన్ని వారాల తర్వాత జరిగేటటువంటి స్టోరీని చూపించడం మొదలు పెడతారు. నిజానికి ఆ మురుగన్ ఇంద్రాని చంపకుండానే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంద్రాకి ఆపరేషన్ కూడా అయ్యి కంటి చూపు కూడా వచ్చి ఉంటుంది. అలాంటి సమయంలోనే ఇంద్రా దగ్గరికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి మీ ఇంట్లోని కావేరి అనే ఒక అమ్మాయి మిస్ అయ్యింది కదా, ఆ పని మనిషి కావేరి కేసుని కూడా నేనే ఎంక్వైరీ చేస్తున్నాను, కొంతమంది జీవితాల్లో వాళ్ళకి పర్సనల్గా శిక్ష పడుతుంది, కానీ చట్టరీత్యా కూడా వాళ్ళని శిక్షించాలి కదా అని మనకి ఇంద్రాకి తగిలేటట్లుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటల వెంట ఇంద్రాకి ఈ ఇన్స్పెక్టర్కి నా గురించి మొత్తం తెలిసిపోయినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంద్ర తన వైఫ్ లేనటువంటి ఆ ఇంట్లో ఉండకూడదు అని ఆ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళబోతూ ఉంటాడు. ఆ సమయంలో కూడా మురుగన్ చాలా దూరం నుంచి ఇంద్రాని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంద్ర ఫస్ట్ టైం ఆ మురుగన్ని చూసి ఇతనేమిటి నన్ను అంత కోపంగా చూస్తున్నాడు, అంటే బహుశా ఇతనే కావేరి బాయ్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, ఇతనేమి నా మీద జాలిపడి నన్ను ప్రాణాలతో వదిలిపెట్టలేదు, నన్ను అంత ఈజీగా చంపకూడదని నాకు రోజు రోజు నరకం కనిపించడం కోసమే నన్ను ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు అని ఆ పోలీస్ ఆఫీసర్ ఇంద్ర అర్థం చేసుకుంటాడు. అలా ఆ సంఘటన గురించి ఇంద్ర చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోగా అక్కడ ఉన్నటువంటి మురుగన్ కూడా ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.